హరే కృష్ణ. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. హరే కృష్ణ. శ్రీ భగవాను వాచ. మొట్టమొదటి శ్లోకము. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. కృష్ణయ్య ఈ విధముగా చెప్పారు. ఓ అర్జున, ఎవరైతే కర్మ ఫలమునందు ఆసక్తి లేకుండా నిత్యము చేయవలసిన కర్మలను నిర్వర్తించువారు సన్యాసి యోగుడై పిలవబడతారు అని చక్కగా అర్జునుడికి చెప్పారు. 2వ శ్లోకం. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవః నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. అర్జున, సన్యాసమని దేనినంటారో దానినే కర్మయోగమని అంటారు. అట్టి సంకల్పయాగము చేయనివాడు యోగి కాచాలడు అని చెప్పారు. 3వ శ్లోకం. ఆరుర్ముక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరుర్ముక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఏ మానవుడు భగవంతుణ్ణి కొత్తగా యోగము ద్వారా చేరుటకు కర్మము సాధనమని చెప్పబడుతుంది. ఆ యోగమునే జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగములుగా చేయూతనిచ్చి భగవంతుడి దగ్గరికి చేరుస్తాయి. మనకి జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగము ఏ మార్గము ద్వారానైనా భగవంతుణ్ణి చేరటానికి సులభమైన మార్గాలన్నమాట. 4వ శ్లోకం. యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఇంద్రియ నిగ్రహము కలిగి ఫలాపేక్ష కాంక్షింపని వారు యోగారూఢుడని పిలువబడతారు. ఎప్పుడైనా ఎటువంటి ప్రతిఫలము ఆశించని వాడు నిజమైన యోగిగా పిలువబడతాడు. 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవారిపురాత్మకః. ఆత్మ అనగా మనస్సు. ఆ మనస్సుని మనము ముందు నిగ్రహించుకొని బంధమునకు బద్ధుని చేయక యోగము ద్వారా ఆత్మ కేంద్ర బిందువై మోక్షముకై మనము నడవాలి. ఆ విధముగా పయనిస్తే మనకి బంధానికి చిక్కుకోకుండా ఉంటాము. అలా కాకుండా ఉంటే అది బంధానికి చిక్కుబడి మన మనస్సే మనకు శత్రువయ్యి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అందువల్ల ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆత్మలో భగవంతుణ్ణి నింపుకొని మనస్సుని ప్రశాంతముగా ఉంచుకొని అన్నిటికీ మనము భగవంతుడా, మేము ఏ కార్యం చేస్తున్నా కూడా మమ్మల్ని నడిపించు అని ప్రాధేయపడితే దేవుడు వెన్నంటి మనల్ని చల్లగా కాపాడతారు. 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. పైన చెప్పిన విధముగా ఆత్మని ఆవేశానికి దూరము చేస్తే మిత్రబంధము కలుగుతుంది. అలా కానిచో శత్రువై నిగ్రహాన్ని కోల్పోతారన్నమాట. ఇప్పుడు ఏదైనా మనసు ప్రశాంతంగా ఉంటే ఏ పనైనా చక్కగా చేయగలుగుతాం. అదే ప్రశాంతత లోపించిందనుకో ఏ పని చేయాలన్నా మన మనస్సే మనకి శత్రువుగా ఏ పనికి మనము సరిగ్గా చెయ్యలేకపోతాము. 7వ శ్లోకం. జితాత్మన
ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తదా మానవమానయోః. జీవితాన్ని చిరునవ్వుతో ఎంతో ప్రశాంతముగా కార్యాలను భగవత్ కార్యాలుగా దిద్దుకొని చేసుకుంటే, అలా చక్కగా పనులు చేస్తే పరమాత్మని చేరతారు. వారికి సుఖదుఖాలు, గౌరవ అవమానాలు సమానంగానే ఉంటాయి. సుఖం వచ్చిందనుకో ఎగిరి పడరు, దుఃఖం వస్తే కుంగిపోరు. దేవుడా నాకు ఇలా జరిగిందేంటి అని ఇంకా భగవంతుని ఎక్కువగా తలుచుకుంటారు. కానీ గౌరవ అవమానాలు, గౌరవం పొందామనుకో ఇది మనకు దేవుడిచ్చిన వరం అనుకుంటాం. అవమానించారనుకో ఎవరన్నా, ఆహా మనకి చేతగా లేదు కాబట్టే మనల్ని ఎవరైనా ఇలా అన్నారు, ఇక నుంచి జాగ్రత్తగా నడవాలి అని ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూసేవారికే ఇది సాధ్యమవుతుంది. 8వ శ్లోకం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్తయుత్యచ్యతే యోగి సోమలోష్టాస్మకాంచన. జీవి అనుభవ జ్ఞానము వలన అయినను లేక తాను చదివిన విజ్ఞానం వల్లనైనా ఆత్మ నిగ్రహము కలిగితే దివ్యత్వము పొందుతాడు. ఎన్నో రకాలుగా మనిషి తన జీవితంలో కొన్ని ఒడిదుడుకులుంటాయి, వాటిని ఓర్చుకొని చిన్నగా నడుస్తున్నాడనుకో, ఆహా అట్లయితే మనం భగవంతుడిని నమ్ముకుంటే మనకు బాట బంగారు బాట ఇద్ది అని తెలుసుకుంటాడు. లేదా అతడు చదివిన విజ్ఞానము కానీ అతను నేర్చుకున్న తల్లిదండ్రుల యొక్క మంచి క్రమశిక్షణ కానీ గురువు దగ్గర క్రమశిక్షణ కానీ నేర్చుకొని చక్కగా జ్ఞానాన్ని పొందితే అతడు చక్కగా దివ్యత్వాన్ని పొందుతాడు. అతనికి చిల్లిగవ్వ అయినా బంగారమైనా ఒకటేలాగా కనిపిస్తుంది. ధనము ఒక వస్తు మార్పిడిగా అనిపిస్తుంది. అది ఏదైనా అవసరానికి ఉపయోగించే వస్తువులాగే మనిషికి అనిపిస్తుంది. ఆశ అనేది కలగదన్నమాట. 9వ శ్లోకం. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను మరియు మధ్యస్థ కలహ ప్రియులను సమదృష్టితో చూసిన వాడు విశిష్టుడవుతాడు. అందరినీ సమానంగా చూసేవారే విశిష్టులవుతారు అని చెప్పి కృష్ణయ్య చెప్పారు. 10వ శ్లోకం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. మనస్సును శ్రద్ధతో భగవత్ సేవయందు ఉంచి భక్తి ప్రపత్తులు కలవారు యోగిగా పిలువబడతారు. ఇతరమైన దేని చేత ఆకర్షింపబడక ఆత్మస్థైర్యము కలవారే యోగిగా పిలువబడతారు. అప్పుడు భగవంతుణ్ణి మనస్సులో చక్కగా శ్రద్ధతో ఏ పని చేసినా భగవత్ కార్యము అని అనుకుంటూ మనసులో భగవంతుణ్ణి తలుచుకున్న వారు ఎంతో ఆత్మస్థైర్యం కలిగి యోగిలాగా పిలువబడతారనమాట. 11వ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మనః నాత్యుచ్చిత్తం నాతి నీచం చైలాజినకుశోత్తరం. పరిశుద్ధమైన స్థలమునందు ఆసనము ఏర్పాటు చేసుకొని యోగ ముద్రలో స్థిరమైన మనస్సుతో ధ్యానించిన జ్ఞానశక్తి కలుగుతుంది. అంటే ఎప్పుడైనా కానీ మనము ఒక ఆసనం మీద భగవంతుణ్ణి ఏకాగ్రతగా తలుచుకుంటూ చక్కగా కూర్చొని మంచి మనస్సుతో నిశ్చల మనస్సుతోటి ధ్యానిస్తే మనకి జ్ఞానశక్తి భగవంతుడు ఇస్తాడు అని చక్కగా అర్జునుడికి ప్రతి శ్లోకములో భగవంతుడు హితబోధ చేస్తుంటే అర్జునుడు అడిగిన ప్రశ్నలకి భగవంతుడు ఒకటే చెప్తారు. ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూడు, నువ్వు చేసే పని చక్కగా చెయ్యి, ధర్మం విడవకుండా చేసే ఏ పనైనా వాటిలో నేను తోడుంటాను అని చెప్పారు. 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా
యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మా విశుద్ధయే. ఇంద్రియ నిగ్రహము కలిగి భగవంతుణ్ణి ధ్యానించే వారికి యోగాభ్యాసము ద్వారా హృదయ పరిశుద్ధి కలుగుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్పారు. 13వ శ్లోకం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశచ్చానవలోకయన్. ఏకాగ్రతగా తలను, నాసికను, కంఠాన్ని, శరీరాన్ని కదల్చకుండా ధ్యాన ముద్రలో మనస్సును నిలిపితే ప్రశాంతమైన స్థితి కలుగుతుంది అని కృష్ణయ్య బోధించారు. 14వ శ్లోకం. ప్రశాంతాత్మా విగతభిః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. కలత చెందని మనస్సు కలవాడై బ్రహ్మచారి వ్రతము కలిగి కృష్ణయ్యపై మనస్సు లగ్నము చేస్తే ఏ లక్ష్యమైనా నెరవేరుతుంది. పరమాత్మని చక్కగా నిర్మలమైన మనస్సుతోటి తలుచుకుంటూ ఎటువంటి ఆలోచనలకి, కోరికలకి మనస్సు పరిగెత్తకుండా ముందు మనస్సును నిగ్రహం చేసుకొని వ్యామోహాలకి తావివ్వకుండా ఉంటే అప్పుడు భగవంతుడి మీద మనకి ఏకాగ్రత నిలబడుతుంది. అంతేకాకుండా మన లక్ష్యము నెరవేరుతుంది. 15వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మస్తంస్తామధిగచ్చతి. సదా క్రమబద్ధమైన మనస్సు కలవాడై భౌతిక జీవన విరమణలో యోగి శాంతిని పొంది భగవంతుని గూర్చిన అవగాహన కలిగి ముక్తి కలుగుతాడు. ఎవరైతే చక్కగా భగవంతుడు గురించిన వాటిని తెలుసుకోవాలి. మొట్టమొదట భగవంతుడిని గురించి తెలుసుకోవాలి. ఏమనుకోవాలి? పరమాత్మ ఉండబట్టే ఈ ప్రపంచములో అన్ని పంచభూతాలు నడుస్తున్నాయి. ఆయన పుట్టించడం బట్టే మనము ఈ భూమి మీద నడవగలుగుతున్నాము. ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపేది పరమాత్మే. అటువంటి పరమాత్మని మనం నమ్ముకుంటే మనము మన యొక్క మనస్సులో భగవంతుడిని నిలుపుకుంటే వారు సదా భగవంతుడు వెన్నంటి ఉంటారని గ్రహించుకోవాలి. 16వ శ్లోకం. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అమితముగా అనగా అధికముగా ఆహారం తినేవారికి లేక తక్కువగా ఆహారం తినేవారికి యోగము కుదరదు. అలాగే అధిక నిద్ర కానీ తక్కువ నిద్ర కానీ అలా ఉండక అన్నీ సమతుల్యంలో ఉండేవారికే యోగము కుదురుతుంది అని అర్జునుడికి కృష్ణయ్య చెప్పారు. 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారాదులు కర్మాచరణ కలవారికి ఆత్మ సంయమ యోగము లక్ష్యము. అది చక్కగా యోగము కుదురుతుంది. అంటే ఏంటి ఇక్కడ అర్థము? మనకి శరీరము నడవటానికి కావలసిన ఆహారాన్ని తీసుకోవటం, మన శరీరానికి సరిపడా నిద్రపోవటం, అలా మనము చక్కగా అలా చేస్తే మనకి యోగ లక్ష్యము చక్కగా లభ్యమవుతుంది. 18వ శ్లోకం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్తయుత్యుచ్యతే తదా. దివ్యత్వమును పొందుటానికి మనస్సును కేంద్రీకరించి మన దృష్టిని భగవంతుని పాద పద్మాలపై నిలిపితే మనము చేయు కార్యాల ద్వారా, పయనించే తీర్థయాత్రల ద్వారా భగవత్ సాన్నిధ్యము చేరుతాము. దివ్యత్వమును పొందటానికి మొట్టమొదట మన దృష్టిని భగవంతుని యొక్క పాద పద్మాలపై
ఉంచి మన మనస్సులో ఏకాగ్రతగా భగవంతుణ్ణి నమస్కరించుకొని మనము వెళ్ళే ఏ తీర్థయాత్రలోనైనా భగవంతుడి యొక్క భగవంతుణ్ణి నమస్కరించుకొని ఆయన యొక్క గొప్ప విశేషాలను తెలుసుకుంటూ 10 మందికి ఆ తీర్థయాత్రల యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటే అప్పుడు భగవంతుడి సన్నిధికి చేరతాము. 19వ శ్లోకం. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమాశ్రుత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట పెట్టిన దీపము ఎంత నిశ్చలముగా ఉంటుందో అలాగే మనో నిగ్రహము కలిగి ఆత్మయోగము అభ్యసించిన వారి యొక్క మనస్సు నిశ్చలముగా ఉంటుంది. ఇప్పుడు మనము ఎటువంటి గాలి లేకుండా ప్రమిద పెట్టి దానిలో దీపం వెలిగించామనుకో అది నిశ్చలముగా ఉంటుంది. అలాగే ఒక ఏకాగ్రతమైన స్థలములో మనం కూర్చొని మనసు నిర్మలముగా ఉంచుకొని మనసులో భగవంతుని ప్రార్థించుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవయ్య అని కృష్ణయ్యని ప్రార్థించుకుంటూ, కృష్ణ మేము ఏ కార్యము చేసినా మమ్మల్ని చేపట్టుకొని నడిపించు అని మీరు ఎప్పుడైతే ఏ రూపేణా పిలిస్తే నేను పలుకుతాను అని మన కృష్ణయ్య చెప్పారు. ఆ విధముగా మనసులో పరమాత్మని నిలుపుకున్న వారికి ఏ పనైనా సఫలీకృతమవుతుంది. ఆ విధముగా చేస్తే మనకి చక్కగా నిర్విఘ్నముగా ఏ కార్యము చేసినా చక్కగా జరుగుతుంది. 20వ శ్లోకం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యోగము చేసేవారి మనస్సులో నిశ్చయముగా భక్తితో భగవంతునిపై నిలిపిన వారికి ఎటువంటి చింతలు లేకుండా తృప్తి కలిగిన జీవితము లభిస్తుంది. చక్కగా ధ్యానము చేసుకుంటూ భగవంతుణ్ణి మనసులో నిలుపుకున్న వారికి ఎటువంటి ఇతరతర ఆలోచనలు రావు. వారు చక్కగా ఎటువంటి చింతలు ఉండవు. తృప్తి కలిగిన జీవితాన్ని వాళ్ళకి లభిస్తుంది. అబ్బా భగవంతుడు మనకి ఇది ఇచ్చారు, మనకన్నా కష్టపడే వాళ్ళకన్నా మనము చాలా అదృష్టవంతులము, మనకన్నా ఎంతో బాధలు పడే వాళ్ళకన్నా మనము చాలా అదృష్టవంతులము. మనకి ఈ మాత్రం ఇలా జరుగుతుందంటే భగవంతుడు మనకిచ్చిన వరప్రసాదము అనుకుంటూ మనము చాతనైనంత వరకు ఎవరికైనా సహాయం చేసుకుంటూ మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటే వారిని ఎల్లప్పుడూ భగవంతుడు సంరక్షిస్తారు. 21వ శ్లోకం. సుఖమత్యాంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితచ్చలతి తత్వతః. బుద్ధిని భగవంతుని స్మరించుటకు కేంద్రీకరించి ఇంద్రియాలను రాగద్వేషాలకు చోటివ్వకపోతే దివ్యత్వము పొందుతారు. రాగద్వేషాలంటే ఇక్కడ ఏంటి? మనకి ఇతరుల మీద మమకారము, ప్రేమ, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ మనకి బంధములాగా చుట్టుకుంటాయి. అదే జీవితము, అదే శాశ్వతము అనుకోకుండా భగవంతుడు మనకిచ్చిన ఈ సాంసారిక జీవితాన్ని చక్కగా నడుపుకుంటూ పోతే అప్పుడు భగవంతుడు మనకి ఎటువంటివి మనకు అంటకుండా ఇంద్రియాల యొక్క కోరికలను మనకి అంటకుండా చక్కగా ఉంటే భగవంతుడు మనల్ని చల్లగా నడిపిస్తారు. 22వ శ్లోకం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. సుఖదుఖాలకు చెలించని వాడై లాభ నష్టాలకు దుఃఖించని వాడై వారి ఆత్మకు ఎటువంటి విచారము ఉండదు. 23వ శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. ప్రతి జీవి యోగం అభ్యాసము పొందినప్పుడు ఆ విద్యలో నిశ్చల మనస్సు కలిగి
కోర్కెల వ్యామోహము లేనివాడై ఉంటే వారికి ఏకాగ్రత నిలబడుతుంది. 24వ శ్లోకం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సంకల్ప మాత్రము చేతనైన భగవద్భక్తితో, అంటే ఇతర ఆలోచనలు కోరికలు లేకుండా మనస్సు పుణ్య కార్యాలను చేపడితే ఏదో ఒక రూపంలో భగవంతుడే మనకు సహాయము చేస్తాడు. మనము ముందు ఆ పని చెయ్యాలని ఒక సంకల్పము అనుకొని ఒక్క అడుగు మనం వేస్తే మిగిలిన అడుగులన్నీ నీడవలే వెన్నంటి భగవంతుడు మనకి సహాయము చేస్తారు. 25వ శ్లోకం. శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనకృత్వా నకించిదపి చింతయేత్. మనస్సులోని చెడు తలపులను చిన్నగా తొలగించుకొని బుద్ధిని దృఢపరుచుకొని ఆత్మను భక్తితో నిలిపితే చింతలుండవు అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా చెప్పారు. ఇప్పుడు 26వ శ్లోకం. యతో యతో నిచ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమేతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఎప్పుడైతే చంచలమైన మనస్సును వ్యామోహాలకు చోటివ్వకుండా ఉన్నామో అప్పుడు స్థిరమైన భక్తి ఆత్మకు వశమవుతుంది. ఇప్పుడు 26వ శ్లోకము, రేపు 27వ శ్లోకాన్ని చక్కగా చదువుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. 6వ అధ్యాయంలో 27వ శ్లోకం చదువుకుందాం. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలిగి ఉన్నవారికి సుఖము వెన్నంటి ఉంటుంది. ఎవరైతే ప్రశాంతముగా ఉన్న మనస్సుతో ఉంటారో వారికి ఎప్పుడు సుఖము వెన్నంటే ఉంటుంది. మనకు జరుగు కార్యకలాపాలకు, ఏవైనా లోటుపాటులకు మనం ఒకటే నమస్కరించుకుందాం, భగవంతుని పాదాలని ఆశ్రయిస్తాము. అప్పుడు అలా ఆశ్రయించినట్లయితే మన పనులన్నీ సులభమవుతాయి. ఓ భగవంతుడా, నీ పాదాలే మాకు శరణ్యం అని ఎవరైతే వేడుకుంటారో వారి పనులన్నీ సులభముగా అయిపోతాయి. 28వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఆహారము తీసుకున్న వ్యక్తి ఎంతో ఉత్సాహముగా కార్యకలాపాలు చేయగలుగుతారో అలాగే ఈ సృష్టికి మూలమైన భగవంతుణ్ణి నమ్మిన వారికి సంపూర్ణ సౌఖ్యము సుఖము పొందుతారు, అత్యున్నత స్థితిని పొందుతారు. 29వ శ్లోకం. సర్వభూత సమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సకల భూతాలయందు సమదృష్టి కలిగిన వారు, అన్ని జీవులను సమదృష్టితో చూసేవారికి మనస్సు యోగము కుదురుతుంది. అలా ఉండేవారు యోగులై పిలువబడతారు. అట్లా భగవంతుణ్ణి నిర్మలమైన మనస్సుతోటి ప్రార్థిస్తే వారికి అంతా మంచే జరుగుతుంది. 30వ శ్లోకం. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. సర్వత్రా అన్నింటిలోనూ అందరిలోనూ భగవంతుణ్ణి చూసే వారి యోగక్షేమాలను నేనే చూస్తాను అని కృష్ణయ్య చెప్పారు. 31వ శ్లోకం. సర్వభూత సంస్థితం యో మాం భజత్ ఏకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వజీవులకు సూర్యుడు ఒక్కడే వెలుగును ప్రసాదించినట్లే భగవత్ సేవకులకు ఎల్లప్పుడూ భగవంతుడు ఆత్మయందు స్థిరముగా ఉంటారు.
వారికి నిశ్చలమైన మనస్సు, ఏకాగ్రత, మంచి బుద్ధి, మంచి గుణము అన్నీ ఉంటాయి. 32వ శ్లోకం. ఆత్మోపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. సంపూర్ణ యోగికి సుఖము మరియు దుఃఖము సమముగానే కనిపిస్తుంది. మాయా వ్యామోహాలు వారికి అంటక వారు ఉత్తమ గతిని పొందుతారు అని మన శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా అర్జునుడికి చెప్పారు. ఇప్పుడు 33వ శ్లోకము. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు. అర్జున ఉవాచ యో మాం యోగస్త్వయా ప్రోక్తా సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వస్థితిం స్థిరాం. అర్జునుడు, ఓ కృష్ణయ్య, ఈ చంచలమైన మనస్సు నాకు స్వాధీనము తప్పి నిలకడ లేకుండా ఉన్నది, యోగము కుదరటం లేదు అని చెప్పాడు అర్జునుడు. 34వ శ్లోకంలో అర్జునుడు అడుగుతున్నాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ దేవా, గుర్రాన్ని వదిలితే ఎంత వేగముగా పరిగెడుతుందో అట్లే వేగముగా నా మనస్సు పరిగెత్తుతుంది. గాలి పీల్చి వదిలే లోపు మనస్సు పరిగెత్తుతుంది. గాలి పీల్చటం ఆగుతుందేమో కానీ ఇంద్రియములు నిగ్రహించుకోలేకపోతున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు వేడుకున్నాడు. 35వ శ్లోకం. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా చెప్పారు. ఓ అర్జున, ఎట్టి వారికైనా మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. కానీ దానిని అభ్యాస వైరాగ్యాల చేత నిరోధించవచ్చును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు. 36వ శ్లోకం. అసంశయాత్మనా యోగో దుష్పాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. ఒక వ్యక్తి విద్యను అభ్యసించుటకు అభ్యాసము ఎలా చేస్తారో అలాగే యోగమును అభ్యాసము చేసే సాధనము ద్వారా సఫలమవుతుంది. అభ్యాసము ద్వారానే వారి సాధన సఫలమవుతుంది అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు. ఇప్పుడు 37వ శ్లోకంలో అర్జునుడు అడుగుతున్నారు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. ఈ దివ్య జ్ఞానమును యోగమును నాకు ఉపదేశించమని అర్జునుడు అడిగారు. అప్పుడు భౌతిక వాంఛలకు దూరము చేసి జ్ఞాన మార్గాన నన్ను నడిపించు, నాకు నీవే గతి కృష్ణయ్య, నాకు నీవే గతి కృష్ణయ్య అని శరణాగతి వేడుకొని కృష్ణుణ్ణి అడుగుతున్నారు. అప్పుడు 38వ శ్లోకం. కచ్చిన్నో భ్రమ విభ్రష్టః చిన్న భ్రమీవ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపది. ఓ కృష్ణయ్య, నాకు కలిగిన భయాన్ని, భ్రాంతిని తొలగించి నా సంశయాలను తీర్చుటకు నీవు తప్ప నాకు ఎవరూ లేరయ్యా. నాకు నీ దివ్య జ్ఞానాన్ని ప్రబోధించు. ఓ కృష్ణయ్య, నాకు నీ దివ్య జ్ఞానాన్ని ప్రబోధించు అని అడిగారు. ఇప్పుడు 39వ శ్లోకం. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్యదన్యః సంశయస్యాస్య చేతానహ్యుపపద్యతే. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగిన సర్వాంతర్యామి కృష్ణయ్యే నాకు దారి చూపాలి. నాకు భగవంతుడే శరణాగతి. కృష్ణయ్య, ఓ దేవాది దేవా, నీవే నన్ను నడిపించు అని
శరణు వేడుతున్న అర్జున్ని చూసి అప్పుడు మన శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు ఇలా చెప్తున్నారు 40వ శ్లోకంలో. శ్రీ భగవాను వాచ పార్థ నైహేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ పార్థ, విజయము పొందే సంకల్పముతో నన్ను నమ్మి సత్కార్యాలు చేయు వారికి సర్వత్రా నేను వెన్నంటి ఉంటాను అని మన శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా అర్జునుడికి వివరంగా చెప్పారు. 41వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. పెక్కు పుణ్య కార్యములు చేయువారు వారు పరమపదించిన తర్వాత స్వర్గ సుఖాలు అనుభవించి శ్రీమంతుల ఇళ్లల్లో సుఖము అనుభవిస్తారు. అంటే వాళ్ళు చేసుకున్న పుణ్య కార్యాల వల్ల మరలా వారికి ఎంతో గొప్ప జన్మ వస్తుంది. ఆ గొప్ప జన్మ వచ్చే ముందు స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. అందువలన వారు చేసే ప్రతి పని దైవికంగా ధర్మంగా ఉంటే వారికంతా మంచి జరుగుతుంది. 42వ శ్లోకము. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. యోగాభ్యాసమునందు పరిపూర్ణ శిక్షణ పొంది జ్ఞానబోధ చేసి భగవంతుణ్ణి మనస్సున నిలుపుకున్న వారు మరలా జన్మలో దివ్య జ్ఞాని అయి జన్మిస్తారు. అలా జన్మించేవారు చాలా అరుదుగా ఉంటారు. మొట్టమొదట యోగము ద్వారా పరిపూర్ణమైన శిక్షణ పొంది పండితులు, గురువులు, యోగులు, మునులు, ఋషులు ద్వారా జ్ఞానబోధను స్వీకరించి భగవంతుణ్ణి మనసులో నిలుపుకొని వారు పరమపదించేదాకా చేసే పనులన్నీ సత్కార్యాలు చేస్తే వారికి అప్పుడు అంతా మంచే జరుగుతుంది. వారికి దివ్య జ్ఞానము వస్తుంది. అలా జన్మించేవారు ఎంతో కొంతమంది మాత్రమే ఉంటారు అని మన శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్పారు. 43వ శ్లోకం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందనా. అలా మంచి జ్ఞానముతో సద్బుద్ధితో మరలా జన్మించిన అట్లాంటి వారు సంపూర్ణ జ్ఞాన విజయాన్ని పునర్వృద్ధి చేస్తారు. ఎంత చక్కగా చెప్తున్నారు. 44వ శ్లోకం. పూర్వాభాసేన తేనైవా హ్రియతే యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాదివర్తతే. యోగము పొందిన జీవి మరుజన్మలో ఏ కులములో పుట్టినా ఏ మతములో పుట్టినా వారు మరలా కృష్ణ భక్తులవుతారు. వారు మరలా మన మీరాబాయి అలా ఎంతోమంది చక్కగా కృష్ణ నామము తలుచుకుంటూ నారాయణ గోవింద వాసుదేవ అని అలా రామానుజాచార్యులులాగా ఎంతో గొప్ప మనసుతోటి మరలా పుట్టి బుద్ధుడు, రామానుజాచార్యులు వీరందరూ మరలా మనల్ని సంస్కరించటానికి మనల్ని చక్కగా నడపటానికి జన్మ ఎత్తి దేవుడు అంశతో పుట్టి మనల్ని నడిపిస్తున్నారు. ఈ కబీర్ దాస్ గారు ఏ కులంలో పుట్టినా రామనామము జపించి ఆయనకి పూర్వజన్మ వాసన ఫలం వల్లే ఈ జన్మలో రామనామాన్ని చక్కగా జపించి మోక్షము పొందారు. మనం రామదాసు, కబీరు వీరందరూ ఎంత చక్కగా రామనామం చదివారో అట్లాగే మన కృష్ణనామాన్ని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని రామానుజాచార్యులు వారు మనకి
చక్కగా మోక్షాన్ని ప్రసాదించటానికి ఉపయోగపడే మంత్రాన్ని చక్కగా చెప్పారు. ఇది కదా భగవంతుడి యొక్క భక్తి. 45వ శ్లోకం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధి కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. ఇదే విధముగా ఒక యోగము పొందిన జీవి అభ్యాసము ద్వారా ప్రయత్నిస్తూ ప్రగతి సాధించి పాప విముక్తుడు అయి పెక్కు జన్మలయందలి అభ్యాసము తర్వాత దివ్య గమ్యము చేరతాడు. భగవంతుడి యొక్క ధామము చేరతాడు, మోక్షధామము చేరతాడు. 46వ శ్లోకం. తపస్విభ్యధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తపస్సు చేసుకునే ముని కన్నా జ్ఞానమును ఆత్మలో నింపుకున్న యోగి గొప్పవాడు. అర్జున, భక్తి యోగము గొప్పది. ఎందుకంటే మనస్సులో భగవంతుడిని నిలుపుకొని యోగము చేసి మనస్సును ఏకాగ్రతగా భగవంతుడిపై నిలిపిన వారు తనని మాత్రమే ఉద్ధరించుకుంటారు. కానీ జ్ఞానము ఆత్మలో నింపుకొని ఆ యోగి అందరికీ జ్ఞానబోధ చేస్తూ ప్రతి మనిషి మారాలని కోరుకుంటూ వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలని కోరుకునేవారు నిజమైన భగవంతుడి యొక్క బిడ్డ. అటువంటి వారి యొక్క జ్ఞానము, వారి యొక్క భక్తి ఎంతో గొప్పది అని మన కృష్ణ పరమాత్మ చెప్పారు. 47వ శ్లోకము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఓ అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో ఎవరైతే నన్ను ఆశ్రయించి సేవించి వినయముతో భజిస్తారో పూజిస్తారో, ఎవరైతే చక్కగా నన్ను తలుచుకుంటారో వారు సమస్త యోగులలో ఉత్తములు. ఎవరైతే ముందు నన్ను తెలుసుకుంటారో, నాది నేను అనకుండా అంతా పరమాత్మ, ఇదంతా పరమాత్మ సృష్టించిన ప్రపంచము, ఈ ప్రపంచములో నేను ఒక నిమిత్త మాత్రుణ్ణి, నన్ను భగవంతుడు పుట్టించాడు, ఏ కార్యము చేయటానికి పుట్టించాడో తెలియదు, కానీ నాకు ఇచ్చిన జ్ఞానం వల్ల నేను చేసే మంచి కార్యాలు, ధర్మకార్యాలు అవన్నీ భక్తితో నేను చేస్తూ భగవంతుడు నన్ను వెన్నంటి నడిపిస్తాడని తెలుసుకున్నవాడే ఎవరైతే అలా ఉంటారో వారే ఉత్తమమైన వ్యక్తి, ఉత్తమమైన వారు అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఎంత వివరముగా అర్జునుడికి చెప్పినవన్నీ మనము తెలుసుకుంటూ భగవంతుడి బాట బంగారు బాటగా తెలుసుకొని ఆ భగవంతుడు నారాయణుడు చూపించిన మార్గములో మనం నడుద్దాము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగ నామో షష్ఠోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. రేపటి రోజున 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము చదువుకుందాం. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై.